శివుని పూజించకుండా ఎవ్వరు ఉండరు. వాళ్ళు దేవతలైనా రాక్షసులైనా. అంతెందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయనకి గొప్ప భక్తుడు. విష్ణువు ధర్మాన్ని రక్షించేందుకు అతనికి శక్తివంతమైన ఆయుధం అవసరమని, దానికోసం పరమశక్తివంతమైన శివుని ప్రసన్నం చేసుకోవాలి అని తపస్సు చేస్తాడు. విష్ణువు శివునికి 1008 కమల పుష్పాలు సమర్పిస్తానని మొక్కుకుంటాడు. ఆ పుష్పాల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఆయనకి 1007 పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఎంత వెతికినా ఆ ఒక్క పుష్పం దొరకకపోవడం వల్ల ఇదేం విచిత్రం అనుకొని ఉన్న వాటిని తీసుకువెళ్లి శివుని ముందు పెడతాడు. శివుడు కళ్ళు తెరవకుండా చిన్నగా నవ్వుతాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఒక పుష్పం తక్కువైందని. విష్ణువు ఇదంతా శివుని లీల అని గ్రహించి ఆ ఒక్క పుష్పాన్ని ఎలా తీసుకురావాలో తనకి తెలుసు అని చెబుతాడు. తనని కమలనయనుడు అంటారు కాబట్టి తన ఒక్క కన్నును శివునికి అర్పిస్తానని చెప్పి అప్పుడు 1008 పుష్పాలు పూర్తవుతాయని తన కన్నును బయటికి తీసి శివునికి అర్పిస్తాడు. కళ్ళు తెరిచి నా శివుడు విష్ణువు తపస్సుకు మెచ్చి అతని భక్తికి ప్రసన్నమై విష్ణువుకి తాను అర్పించిన కన్నుతో పాటు శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని కూడా ప్రసాదిస్తాడు.